హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు బ్లాగ్ వచ్చేసి అయితే నైటీ కటింగ్ అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. వీడియో అయితే చూడండి. నేనైతే 2.5 మీటర్ అయితే తీసుకున్నా ఫ్రెండ్స్. క్లాత్ అయితే నేనైతే క్లాత్ వచ్చేసి అయితే జ్యోతి కాటన్ అయితే తీసుకున్నా. ఇక్కడైతే 2 మీటర్స్కి అయితే ఫోల్డింగ్ అయితే చేసిన ఫ్రెండ్స్. 4 మట్టలు అయితే వేసిన. ఈ విధంగా అయితే క్రాస్గా అయితే పెట్టాలి ఫ్రెండ్స్. 1/2 మీటర్ అయితే కట్ చేయకుండానే ఉంచాలి సైడ్కు. ఇట్లా 4 మడతలు అయితే వేసుకొని నీట్గా అయితే అనుకోవాలి. మార్కింగ్ అయితే క్రాస్గా అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పైన మరి ఆది నైట్ ఎంత ఉందో 1 ఇంచెస్ అయితే ఎక్కువ తీసుకొని ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టుకొని కట్ చేసుకోవాలి నీట్గా అయితే. చూడండి నేను ఎలా కట్ చేస్తున్నా ఆ విధంగా అయితే కట్ చేయాలి ఫ్రెండ్స్. కట్ చేసేసి ఇక్కడైతే బార్డర్ అయితే కట్ చేయను, ఎందుకంటే బార్డర్ అయితే ఫ్రంట్ సైడ్ వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే కట్ చేస్తే చూడండి మొత్తం విప్పేసి సింగిల్గా అయితే కట్ చేస్తా ఫ్రెండ్స్. డబుల్ ఉంది కదా, డబుల్గా కట్ చేస్తే అయితే మళ్ళీ క్రాస్ పోతుంది కదా, అందుకే సింగిల్గా అయితే కట్ చేస్తుంది. ఎందుకంటే ఫ్రంట్ హ్యాండ్స్కి డిజైన్ వచ్చేది, లుక్ వచ్చేది దానివల్లనే కదా ఫ్రెండ్స్ నైటీకి. అందుకే లేయర్ బై లేయర్ అయితే కట్ చేస్తున్నాను నేనైతే. ఇక్కడ వీడియో అయితే ఫుల్ చూడండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. నేనైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలానే సబ్స్క్రైబ్ కానీ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడైతే డౌన్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే అప్ పార్ట్ అయితే కట్ చేస్తుంది. ఇట్లా అయితే 1/2 మీటర్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇందాక 2 మీటర్స్ అయితే కంప్లీట్ అయింది కదా. 1/2 మీటర్ అయితే ఇట్లా 2 మడతలు వేసుకోవాలి. ఓపెన్ మనకైతే ఆపోజిట్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఓపెన్ అయితే ఇక్కడైతే 10 సెంటీమీటర్స్ అయితే తీసుకుంటున్న హైట్, లెంత్ కానీ సేమ్ 10 తీసుకుంటుంది ఫ్రెండ్స్. ఇదైతే బ్యాక్ సైడ్, ఇదైతే బ్యాక్ పార్ట్ అండి. ఇక్కడ గల్ వచ్చేసి 2.5 తీసుకుంది. ఇక్కడ షోల్డర్ ఏమో 3.5 తీసుకున్నా. చంక్ వచ్చేసి 6 తీసుకున్నా. నైటీ కదా, ఇక్కడైతే మార్కింగ్ అయితే క్లియర్గా అనిపించట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే దాని మీద నైటీ మీద ఉన్న ఫ్లవర్స్ అని వైట్ కదా, మార్కింగ్ అయితే కనిపించట్లేదు క్లియర్ అయితే. ఇక్కడైతే 5 తీసుకున్న. గల్ వచ్చేసి నీట్గా అయితే ఇట్లా రౌండ్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఏ విధంగా అయితే తీసుకోవాలి, చంకగానే నీట్గా తీసుకోవాలి. ఇప్పుడైతే కటింగ్ చేస్తున్నా, నీట్గా కట్ చేసుకోవాలి. రౌండ్ రౌండ్ మంచిగా రావాలి. గల్లగా కట్ చేస్తుంది రౌండ్ అయితే. ఇక్కడైతే బార్డర్ ఉంది కదా ఫ్రెండ్స్, అది ఫ్రంట్ వస్తుందేమో అని అయితే చూస్తున్నా, మళ్ళీ అతికేయకుండా అవుతుంది అని చూస్తున్నా, కానీ అదైతే రావట్లేదు. రావట్లేదు అని అయితే ఫ్రంట్ అయితే వేసేస్తుంది. ఇప్పుడు పైకి అయితే వేస్తున్నా ఫ్రెండ్స్, అదే హ్యాండ్స్కి వస్తుందిలే అని. ఇక్కడైతే ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ మార్కింగ్ అయితే పెడుతున్నా. ఫ్రంట్ మార్కింగ్ సేమ్ అది ఎంత ఉందో అంతే తీసుకోవాలి ఫ్రెండ్స్, ఏం లేదు. ఇదైతే ఫ్రంట్ సైడ్ నీట్గా అయితే కట్ చేస్తున్నా. కటింగ్ కంప్లీట్ అయ్యాక ఇప్పుడైతే హ్యాండ్స్ కటింగ్ అయితే చేసిన. ఇట్లా 4 మడతలు
అయితే వేసిన ఫ్రెండ్స్. ఆమె సైజుకి అయితే సరిపోలేదు. అది అది నైట్ ఉంది కదా ఫ్రెండ్స్, దాని సైజుకి అయితే సరిపోలేదు. మళ్ళీ వేసి డబల్ అయితే వేసిన. మళ్ళీ అతుకులు పడుతున్నాయి, మళ్ళీ ఎందుకులే అన్నట్టు క్లాత్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్, అందుకే. ఇప్పుడైతే ఈ విధంగా అయితే ఇస్తున్నా. వచ్చేసి 6 అయితే 8 తీసుకున్నా ఫ్రెండ్స్. ఈ లూజ్ అయితే 8 తీసుకున్నా. నైట్ లూజ్ ఉండాలి అని. మార్కింగ్ అయితే పెట్టేసి ఈ విధంగా అయితే లైన్స్ అయితే గీసిన. ఇప్పుడైతే కటింగ్ అయితే చేస్తున్నా. అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఫ్రంట్ సైడ్ డిజైన్ అయితే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. వీడియో అయితే చూడండి. వాయిస్ అయితే ఇవ్వట్లేదు ఫ్రెండ్స్. ఇక మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్.